హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కార్ స్పీడ్ డిటెక్టర్ అనేది తయారు చేద్దాం. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసరికి ఒక బ్రెడ్ బోర్డ్ కావాలి, అలాగే ఒక ఆర్డినో నానో బోర్డ్ అయితే కావాలి, అలాగే దీనికి కోడింగ్ చేసేటప్పుడు కేబుల్ అవసరపడుతుంది, అది కూడా కావాలి. కేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2 IR సెన్సార్స్ అయితే మనకి కావాలి. నెక్స్ట్ ఒక 16:2 LCD డిస్ప్లే కావాలి, I2C లేనిది. ఓకే, దీనికి జంపర్ వైర్స్ నేను సోల్డరింగ్ చేశాను. ఇప్పుడు మనం సర్క్యూట్ చూద్దాం. ఆర్డినో నానోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రెడ్ బోర్డ్ మీద ఫిక్స్ చేసాం. ఓకే, ఇక్కడ 5 వోల్ట్ అండ్ GND పిన్స్ నుంచి నేను బ్రెడ్ బోర్డ్ తాలూకా పాజిటివ్ అండ్ నెగిటివ్ పిన్స్కి కనెక్ట్ చేస్తున్నాను, మేల్ టు మేల్ జంపర్ వైర్స్ వాడి. ఓకే, పాజిటివ్ మొత్తం మీద ఎక్కడ మీరు కనెక్ట్ చేసినా పర్వాలేదు. మనం LCD డిస్ప్లేలో ఫస్ట్ 2 వైర్స్ వచ్చేసరికి GND అండ్ VDD అని ఉంటాయి. ఇవి మనం బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గర కనెక్ట్ చేయాలి. VDD వచ్చేసరికి పాజిటివ్ దగ్గర కనెక్ట్ చేసాం, GND వచ్చేసరికి GND దగ్గర కనెక్ట్ చేసాం. దీని సర్క్యూట్ డయాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కోడ్ కూడా. ఇక్కడ థర్డ్ పిన్ వచ్చేసరికి బ్రైట్నెస్ కోసం అనమాట. ఇది స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కదా, ఇందులో సెపరేట్గా కనిపించే ఒక పిన్ అనేది మీరు అవుట్పుట్ పిన్ అనమాట, మిగతా 2 పవర్ సప్లై కోసం. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తా చూడండి. ఈ థర్డ్ పిన్ వచ్చేసరికి మీరు అక్కడ సెపరేట్గా కనిపించే పిన్ ఉంది కదా, అక్కడ మీరు కనెక్ట్ చేయాలి. వివో అని రాసి ఉంటుంది మీకు, V0 అని LCD డిస్ప్లే మీద. అలాగే స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్కి మిగతా 2 పిన్స్ ఉన్నాయి కదా, అక్కడ నేను బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నుంచి వైర్స్ కనెక్ట్ చేశాను. పొలారిటీస్ ఆపోజిట్ అయినా సరే మీకేం పర్వాలేదు, పొటెన్షియోమీటర్ చూసుకుంటుంది. RS అని నెక్స్ట్ పిన్ ఉంది కదా, ఇది పిన్ నెంబర్ 7లో కనెక్ట్ చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీడ్ ఆర్ రైట్ పిన్ అంటారు, ఇది ఎప్పుడు GNDలో కనెక్ట్ చేస్తాం మనం. నేను ఇక్కడ కలర్స్ కరెక్ట్గా పెట్టుకున్నాను కాబట్టి ఏ కన్ఫ్యూజ్ లేకుండా నేను చేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనేబుల్ పిన్ నెంబర్ 8 దగ్గర కనెక్ట్ చేయాలి మనం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి D0, D1, D2, D3 అనే పిన్స్ని మనం లీవ్ చేస్తాం. ఆ తర్వాత D4, D5, D6, D7 అనే పిన్స్ని మనం 9, 10, 11, 12 దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, వరుసగా పెట్టుకోవచ్చు. 9, 10, 11, 12 దగ్గర కనెక్ట్ చేసాం అనమాట, D4, D5, D6, D7 పిన్స్ని. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 4 పిన్స్ నేను కనెక్ట్ చేస్తున్నాను. మిగతా ఇంకొక 2 పిన్స్ మిగిలాయి కదా, ఇవి బ్యాక్ లైట్ కోసం అనమాట. ఆ లైట్ అనేది ఆన్ అవ్వాలా లేక ఆఫ్ అవ్వాలా అని ఎల్లో కలర్ లైట్ చెప్పడం కోసం. ఇది కూడా బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా జంపర్ వైర్ సోల్డర్ చేశా కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట, సోల్డరింగ్ చేశా కాబట్టి అలా ఉంది. మీరు నార్మల్గా మేల్ పిన్స్ కానీ ఫిమేల్ పిన్స్ కానీ కూడా సోల్డరింగ్ చేసుకోవచ్చు డిస్ప్లేకి. ఇప్పుడు LCD కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం IR సెన్సర్స్ని అయితే కనెక్ట్ చేద్దాం. 2 IR సెన్సర్స్ తీసుకున్నాం, వీటికి మేల్ టు ఫిమేల్ జంపర్ వైర్స్ కూడా వేసాం. ఇందులో VCC, GND అవుట్ అని ఉంటాయి. VCC, GND అనేవి 5 వోల్ట్ అండ్ GND దగ్గర కనెక్ట్ చేయాలి, పవర్ సప్లై పిన్స్ అనమాట. ఓకే, ఈ అవుట్ అని ఉంది కదా, ఫస్ట్ IR సెన్సర్ తాలూకా అవుట్ అనేది A0 దగ్గర కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక IR సెన్సర్ తీసుకున్నాం, దీని దగ్గర కూడా సేమ్ అలాగే పిన్స్ ఉంటాయి. VCC, GND ఎల్లో అండ్ ఆరెంజ్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ IR సెన్సర్ తాలూకా అవుట్ అని ఉంది కదా, అది సిగ్నల్ పిన్ A1 దగ్గర కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ సర్క్యూట్ అయితే కంప్లీట్ అయింది. ఈ IR సెన్సర్స్ ఆబ్స్టికల్ డిటెక్షన్కి యూజ్ అవుతాయి. ఈ LCD డిస్ప్లే మీద మనం కోడ్ రాసిన ప్రకారం స్పీడ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓవర్ స్పీడా లేదంటే నార్మల్ స్పీడా అనేది మనకి ఇక్కడ తెలుసు. ఇప్పుడు మనం కోడింగ్ పార్ట్ అయితే చూద్దాం. ఈ నానో కేబుల్ తీసుకున్నాం, ఇక్కడ నానోకి నేను ఫిక్స్ చేసాం. ఇది USB ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఇది ల్యాప్టాప్కి నేను కనెక్ట్ చేస్తున్నాను USB దగ్గర. మనకి లైట్స్ అనేవి గ్లో అవుతున్నాయి. ఇక్కడ మీరు కోడింగ్ పార్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు కోడ్ కనిపిస్తుంది కదా, ఇది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కోడ్ అక్కడ నుంచి కాపీ చేయొచ్చు. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి బోర్డు దగ్గర ఆర్డినో యూనో బోర్డు అయితే సెలెక్ట్ చేయాలి. అలాగే మళ్ళీ టూల్స్కి వెళ్ళి కాంపోర్ట్ దగ్గర సూటబుల్ కాంపోర్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అప్లోడ్ బటన్ డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. రైట్ సైడ్ కింద మీకు గ్రీన్ కలర్ బాక్స్ అనేది కనిపిస్తుంది, అది ఫిల్ అయిన తర్వాత డన్ అప్లోడింగ్ వస్తుంది.
ఇప్పుడు దీన్ని ఒక మంచి బాడీ మీద ఫిక్స్ చేద్దాం.